హాయ్ ఫ్రెండ్స్. చాలామంది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ అనాలిసిస్ షేర్ చేయమని అడుగుతున్నారు. యాక్చువల్లీ నోటిఫికేషన్ వచ్చాక చేద్దాం అనుకున్నానండి, బట్ ఇంకా డిలే చేస్తే నోటిఫికేషన్స్ వచ్చాక మనకి ప్రిపరేషన్కి టైం సరిపోదేమో అనిపించింది. సో యాజ్ ఆఫ్ నో ఈ ప్రజెంట్ సిలబస్ని బేస్ చేసుకునే ప్రిపరేషన్ కంటిన్యూ చేసేయండి. నోటిఫికేషన్ వచ్చాక ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, సో దట్ మీ ప్రిపరేషన్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే సిలబస్ 95% సేమ్ ఉంటుందండి, పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు. లైక్ కరెంట్ అఫైర్స్ కానివ్వండి, జనరల్ సైన్స్ కానివ్వండి, ఏపీఆర్ ఇండియన్ హిస్టరీ కానివ్వండి, పాలిటీ ఆర్ బైఫర్కేషన్, వీటిలో పెద్దగా చేంజెస్ ఏమీ ఉండవు. ఇండియన్ ఎకానమీ కూడా బేసిక్ కంటెంట్ అలానే ఉంటుంది. మహా అయితే అడిషనల్గా ఈ కరోనా ఎఫెక్ట్ మీద ఒక కొత్త టాపిక్ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏపీ ఎకానమీ అయితే కనుక కొన్ని మేజర్ చేంజెస్ ఉండొచ్చు, లైక్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్స్ కానీ, రీసెంట్గా జరిగిన అభివృద్ధి, సెక్రటేరియట్ సిస్టమ్, వీటి మీద ఒక అడిషనల్గా ఏమైనా చాప్టర్స్ యాడ్ అవ్వచ్చు. అంతేగాని ఉన్న కంటెంట్ మాత్రం ఏమీ రిమూవ్ చేసే ఛాన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఈ వీడియోలో నేను మెయిన్గా పేపర్ 1 మీద ఫోకస్ చేయబోతున్నానండి, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద. ఎందుకంటే పేపర్ 2 ఆర్ పేపర్ 3 మీకు కొంచెం బేసిక్ ఐడియా ఉంటుంది సిలబస్ మీద. పేపర్ 1 మాత్రం చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు ఏం చదవాలి, ఎలా చదవాలని, ఎందుకంటే టాపిక్స్ ఎక్కువ కాబట్టి. సో బిఫోర్ గోయింగ్ టు దట్, అసలు సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాను, ఎందుకంటే ఈ విషయంలో కూడా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. జనరల్గా మనం ఏం చేస్తామంటే గూగుల్ సెర్చ్లో టైప్ చేస్తాము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ అని. ఇలా చేసి ఫస్ట్ లింక్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం కదా. కానీ యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే మనం ఓపెన్ చేసే లింక్ 2016 ఓపెన్ అవుతుందండి. గూగుల్ సెర్చ్లో ఫస్ట్ అది 2016 సిలబస్ వస్తుంది. కానీ మనకి రీసెంట్గా సిలబస్ చేంజ్ అయింది కదా 2019లో. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ అవాయిడ్ చేయడానికి డైరెక్ట్గా ఏపీపీఎస్సీ సైట్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుందాం. psc.ap.gov.in అండి. ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్. దీంట్లో చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, బ్రౌన్ కలర్ బటన్ సిలబస్ అని. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ స్కీమ్స్ అండ్ సిలబస్ అని కనిపిస్తుంది కదా, దాంట్లో కింద నుంచి సెకండ్ది ఫస్ట్ది గ్రూప్ 1 సిలబస్, సెకండ్ది గ్రూప్ 2 సిలబస్. ఇది క్లిక్ చేసుకోండి. సో ఇది మన సిలబస్, దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఇంకొక సజెషన్ ఏంటంటే, వీలైతే ఈ 2016 సిలబస్ అన్నాను కదా, ఇది కూడా ఒకసారి డౌన్లోడ్ చేసుకుని చూడండి, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది అసలు కాన్సెప్ట్స్ ఏమేమి చేంజ్ అయ్యి ఏమేమి చేంజ్ కాలేదు అనేది. సో ఏపీపీఎస్సీ అప్రోచ్ ఏంటో తెలుస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ సిలబస్ ఓపెన్ చేద్దాం. ఇదండి సిలబస్. యాక్చువల్గా ఏమైందంటే 2016 వరకు మనకి మెయిన్స్లో ప్రిలిమ్స్లో సిలబస్ తక్కువ ఉండేది, మెయిన్స్కి ఎక్కువ ఉండేది. ప్రిలిమ్స్లో అన్ని బేసిక్ టాపిక్స్ మాత్రమే అడిగేవాళ్ళు. కాకపోతే 2016 టైంలో ఏమైందంటే మెయిన్స్ టైంకి మన ఆస్పిరెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్లు పంపించడం మొదలెట్టారు ఏపీపీఎస్సీకి, మాకు టైం సరిపోవట్లేదు, ఇంకా అడిషనల్ టైం కావాలి అని. సో అలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి ఏం చేశారంటే మొత్తం ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా సేమ్ సిలబస్ ఇవ్వడం జరిగింది 2019 నుంచి. సో ఇలా జరగడం ఒక రకంగా మనకి అడ్వాంటేజ్ అండి, మన ప్రిపరేషన్కి కొంచెం ఎక్కువ ఫోకస్ చేంజ్ కాకుండా ఒకేసారి సిలబస్ ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ప్రిలిమ్స్లో ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాల్సి ఉంటుంది, దాంతో కొంచెం అభ్యర్థి టెన్షన్ పడే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సరే అండి, మన అనాలిసిస్ స్టార్ట్ చేద్దాము. సో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్గా ఎవరైనా చేసేది ఏంటంటే జనరల్ స్టడీస్ అనగానే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బుక్స్ ముందేసుకుని కూర్చొని ఉంటారు. వీటి వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది. దీన్ని అతివృష్టి అని చెప్పొచ్చు. ఎక్కువ బ్యాచ్ ఉంటుందండి, అనావృష్టి బ్యాచ్. నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అతి తెలిగిపోయి జనరల్ స్టడీస్ ఈ 11 టాపిక్స్ చదువుకునే కన్నా ఈ సెక్షన్ బి, సెక్షన్ సిలో తక్కువ టాపిక్స్ ఉంటాయి, చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయని ప్లాన్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి మెయిన్స్లో ప్రాబ్లం అవుతుంది. సో అతివృష్టి, అనావృష్టి రెండు మంచివి కాదండి. ఈ జనరల్ స్టడీస్ వల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, ఎందుకంటే కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయండి, లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ. ఇలాంటి టాపిక్స్ తక్కువ రోజుల్లోనే కవర్ చేసేయచ్చు, మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది.
సిలబస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సపోజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని తీసుకుంటే మీరు ఆల్మోస్ట్ న్యూస్ పేపర్లో మీరు రోజు చదువుకునే టాపిక్సే ఉంటాయి. బేసిక్స్ అంటారు ఎలాగ మీరు 10th క్లాస్ వరకు చదువుకున్న బుక్స్లో అయ్యే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో జనరల్ స్టడీస్ అనగానే ఫస్ట్ మీరు ఈ టాపిక్స్ మీద ఫోకస్ పెడితే మంచిది, లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ. నెక్స్ట్ ఈ కరోనా ఎఫెక్ట్ తోటి ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఇంపార్టెన్స్ కూడా బాగా పెరిగిందండి. సో ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే జనరల్ స్టడీస్ అనగానే మీరు బయాలజీలో కూడా ఎస్పెషల్లీ వైరాలజీ టాపిక్స్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి చదువుకుంటే మంచిది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండి, వీటి మీద కూడా క్వశ్చన్స్ బాగానే వస్తాయి. ఈ డేటా అనాలిసిస్, లాజికల్ రీజనింగ్ ఏంటంటే మీకు జనరల్గా వీటిని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం మనము. ఎగ్జామ్ ఒక 10 days 20 days ముందు వరకు అలా పోస్ట్పోన్ చేస్తూ ఉంటాము. తర్వాత చదువుదాంలే ఉన్నాయని. ఎందుకంటే బేసిక్ ఈ 2 టాపిక్స్ మీద మనకు కొంచెం భయం ఉంటుంది. సో దాంతో అలా లాస్ట్ వరకు డిలీట్ చేస్తాము. లాస్ట్లో ఏంటంటే ఏదో పైన చూసుకెళ్ళిపోతాము. సో ఎగ్జామ్లో పెద్దగా పెర్ఫామ్ చేసే ఛాన్స్ దొరకదు మనకి. సో ఈ 2 టాపిక్స్ ఏంటంటే మనం ప్యారలల్గా మన ప్రిపరేషన్తో పాటు ప్యారలల్గా రోజుకు ఒక 1/2 1 hour కేటాయించి డైలీ ప్రిపేర్ అయితే మంచిదండి. వీటి గురించి మరీ ఎక్కువ భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ చాలా వరకు బేసిక్స్ మీద అడుగుతాడు గ్రూప్ 2 లెవెల్ అంటే. సరే అండి, ఒక ఆర్డర్లో వద్దాము. ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అన్నాడు. నెక్స్ట్ సెకండ్ది కరెంట్ అఫైర్స్ అన్నాడు. జనరల్గా మనం ఏం చేస్తామంటే సిలబస్ చూసినప్పుడు దీన్ని పెద్దగా డిఫరెన్షియేట్ చేయకుండా 2 కూడా కరెంట్ అఫైర్స్ అనే జాస్లో ఉంటాము, కానీ 2 కూడా సేమ్ కాదండి. ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలని అవి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి అడగాలని రూల్ ఏం లేదండి. వాడు ఇప్పటి నుంచి అయినా అడగచ్చు, అంటే ప్రీవియస్ ఇయర్స్ ఇది కూడా ఇన్ఫర్మేషన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ టాపిక్ కోసం మనం మెయిన్ ఏం చేయాలంటే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, రీసెంట్గా జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకుని చదువుకోవడం మంచిదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్నాను కదా, లైక్ యుఎన్ఓ కానీ సార్క్ కానీ బ్రిక్స్ కానీ ఇలాంటి ఆర్గనైజేషన్స్ గురించి కంప్లీట్ ఫోకస్ పెట్టుకుని చదువుకుంటే మంచిది. ఇంకా చెప్పాలంటే రీసెంట్గా ఈ COVID-19 ఎఫెక్ట్ తోటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బాగా ఫోకస్లో ఉందండి. సో దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటే కనుక మనకి మెయిన్ ఇండియా రిలేటెడ్ అడుగుతాడండి. వేరే కంట్రీస్ ఇండియా రిలేషన్స్ ఎలా ఉన్నాయని వాటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇండియాకి చైనాకి పెద్దగా పడట్లేదు అన్న విషయం తెలిసిందే. అసలు ప్రాబ్లం ఎక్కడుంది, ఎలా స్టార్ట్ అయింది, వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అలానే రీసెంట్గా ఇంకొక అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటన ఏదంటే అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ అండి. సో దాని మీద కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, లైక్ ఎవరు ఎన్నికయ్యారు, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ కాకుండా అసలు ప్రాసెస్ ఏంటి, అమెరికా ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఏరియాస్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో కొంచెం బాగా ఫోకస్ చేసి చదువుకుంటే మంచిది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ చాలామంది అడుగుతుంటారు అసలు ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ చదువుకుంటే మంచిదని. జనరల్గా అయితే లాస్ట్ 6 months సరిపోతుందండి. కాకపోతే చెప్పాను కదా, అలా ఇంటర్లింకేజ్ ఉన్న క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. రీసెంట్గా ఈ కరోనా ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి 1 year చదువుకుంటే మంచిది. నెక్స్ట్ ఇప్పటివరకు చదువుకోవాలనేది ఇంకో క్వశ్చన్ అండి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మన గవర్నమెంట్ రీసెంట్గా ఏదో ప్లాన్లో ఉంది అని తెలిసింది, ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్లాన్. ఇన్ కేస్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కనుక ఒక 10 days ముందు వరకు చదువుకోవాలండి, లేదంటే ఒక 20-25 days ముందు వరకు చదువుకుంటే సరిపోయేది. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఫైనల్గా 1 year కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్కి 15 days ముందు వరకు చదువుకుంటే సేఫ్ సైడ్ ఉంటాము. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అన్నాడు. సో ఈ మూడింట్లోనూ కూడా మనకి మెయిన్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇలాంటివి చూసుకోవాలండి. నెక్స్ట్ అవార్డ్స్, న్యూ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా, ఈ 1 yearలోనే జరిగిన అపాయింట్మెంట్స్, ఎవరెవరు ఏ పదవుల్లోకి వచ్చారు అనేది. సరే, నెక్స్ట్ జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్కి ఇంతకు ముందు చెప్పాను కదా నేను, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టెక్స్ట్ బుక్స్ అని. కాకపోతే మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మన కంప్యూటర్స్ బేసిక్స్ అని చెప్పుకోవచ్చు. తెలుగు టెక్స్ట్ బుక్స్ చాలా దొరుకుతాయి కంప్యూటర్ బేసిక్స్ మీద. ప్రోగ్రామింగ్ ఇలాంటివన్నీ అనవసరం అండి, సింపుల్ డేటా ఉంటుంది కదా, అది తీసుకోండి సరిపోతుంది. లైక్ కంప్యూటర్ ఎవరు ఇన్వెంట్ చేశారు, కీబోర్డ్ ఎవరు కనిపెట్టారు, మౌస్ ఎవరు కనిపెట్టారు, ఇలాంటి డేటా ఉంటుంది కదా, అది సరిపోతుంది. నెక్స్ట్ వీటితో పాటుగా ఫంక్షనాలజీ అండి, లైక్ ఇంక్జెట్ ప్రింటర్ ఎలా పనిచేస్తుంది, లేజర్ ప్రింటర్ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ కూడా చదువుకుంటే మంచిది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో సెపరేట్ ఏరియాస్ ఉంటాయి, లైక్ స్పేస్ టెక్నాలజీ అని కానీ, అటామిక్ ఎనర్జీ అని కానీ, డిఫెన్స్, ఎనర్జీ రీసోర్సెస్, బయోటెక్నాలజీ, ఇలాంటి పార్ట్స్ ఉంటాయి, అవి చదువుకోవాల్సి ఉంటుంది.
సో ఈ థర్డ్ టాపిక్ మొత్తానికి మీరు మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద పెట్టాలండి. నెక్స్ట్ ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ బయాలజీ అండి. ఫిజిక్స్ జనరల్ సైన్స్లో ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నాను కదా, వీటిలో మెయిన్ ఫిజిక్స్ నుంచి వచ్చాయి క్వశ్చన్స్. దాని తర్వాత బయాలజీ మీద ఫోకస్ చేస్తారు. దాని తర్వాత ఇంకేమైనా ఛాన్సెస్ ఉంటే అప్పుడు కెమిస్ట్రీ మీద పెడతారండి ఫోకస్. కాకపోతే ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి మెయిన్ బయాలజీ మీద ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. బయాలజీలో బయాలజీ టాపిక్స్ బాగా చదువుకుంటే మంచిది. నెక్స్ట్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అన్నాడు. అంటే భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్థిక అండ్ పొలిటికల్ అంటే రాజకీయ చరిత్ర అండి. జనరల్గా దీనికి మనం వాస్కోడ్ గామా ఇన్వేషన్ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మన ప్రిపరేషన్. ఏన్షియన్ హిస్టరీ అయితే అసలు ముట్టుకోవాల్సిన పనే లేదు. మోడర్న్ హిస్టరీ కూడా 1857 తిరుగుబాటు నుంచి అయితే ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ వాస్కోడ్ గామా టైం నుంచి కూడా చదువుకుంటే మంచిది. అసలు వేరియస్ కంట్రీస్ వాళ్ళు మన దేశంలోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఎలా పాతుకుపోయారు, ఎక్కడి నుంచి మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ అండి, దీని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటంటే మనం ఇండియన్ హిస్టరీకి, ఏపీ హిస్టరీకి కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చి రెండు ఈక్వల్ టైం స్పెండ్ చేసి చదువుతాము. కానీ అది కొంచెం రిడిక్యులస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ హిస్టరీ అనేది ఒక సెపరేట్ సబ్జెక్ట్ అండి మనకి. కానీ ఇండియన్ హిస్టరీ అనేది ఈ 11 టాపిక్స్లో ఒక సబ్ టాపిక్ మాత్రమే. మార్క్స్ వెయిటేజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. లైక్ అరౌండ్ 14 to 15 మార్క్స్ వస్తాయేమో మెయిన్ ఎగ్జామ్లో. ప్రిలిమినరీ అయితే మరీ దారుణం అండి, 4 to 5 మార్క్స్ వస్తాయి. దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే అలా అని చదవద్దని చెప్పట్లేదు, కానీ మొత్తం టాపిక్స్ అన్ని కవర్ చేసుకోండి, ఎక్కువ టైం అయితే వేస్ట్ చేయొద్దు దీని మీద. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండి. మీరు ఇండియన్ పాలిటీ అలాగూ పేపర్ 2లో చదువుతారు. సో ఇక్కడ కూడా సేమే, కాకపోతే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే ఇక్కడ కరెంట్ పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్స్ ఉంది. ఒకసారి సిలబస్ చూసుకున్నట్టయితే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అన్నాడు. అంటే భారత రాజకీయ వ్యవస్థ ప్లస్ పాలన. గవర్నెన్స్ అంటే పాలన అని తెలిసిందే కదా. కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అన్నాడు, అంటే మన రాజ్యాంగ పరంగా ఉన్న సమస్యలు. నెక్స్ట్ పబ్లిక్ పాలసీ అంటే ప్రభుత్వ విధానాలు, రిఫార్మ్స్ అంటే సంస్కరణలు, అండ్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్. ఇక్కడ ఈ గవర్నెన్స్ అనేది మెయిన్ అండి. ఈ 5th టాపిక్లో ఈ గవర్నెన్స్ అనేది మెయిన్. ఈ గవర్నెన్స్ అంటే ఏం లేదు, ఎలక్ట్రానిక్ పాలన అని చెప్పొచ్చు. మనకి ఎలక్ట్రానిక్ పాలన అంటే రీసెంట్గా మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, అన్నీ ఆన్లైన్ వచ్చేసాయి. గవర్నమెంట్ కూడా చాలా వరకు ఆన్లైన్లోనే పరిపాలన అనేది సాగిస్తుంది, ఎస్పెషల్లీ మన ఏపీ గవర్నమెంట్. ఇంతకుముందు ఏదైనా మనకి ప్రాబ్లం వస్తే డైరెక్ట్ మున్సిపల్ ఆఫీస్కో, పంచాయతీ ఆఫీస్కో వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడైతే అంత అవసరం లేదు, ఆన్లైన్లోనే అయిపోతుంది చాలా వరకు. లైక్ స్పందన అలాంటి వెబ్సైట్ని యూజ్ చేసుకుని మనం కంప్లైంట్ రైజ్ చేయడం. వాడు డెడ్ లైన్ కూడా ఇచ్చేస్తున్నాడు అండి, అంటే ఎన్ని రోజుల్లో ప్రాబ్లం రిజాల్వ్ చేయగలమనే డెడ్ లైన్ కూడా ఇచ్చేస్తున్నాడు. మనం దాన్ని ఫాలో అప్ అయితే సరిపోతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దీని గురించి మీరు స్పెషల్గా ఏమీ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ ఇండియన్ పాలిటీ ప్రిపరేషన్ ఉంది కదా, ఆ ప్రిపరేషన్తో పాటే కరెంట్ పాలిటీ కూడా చూసుకుంటే ఇక్కడ ఈ 5th టాపిక్ కవర్ అయిపోతుంది. దీని గురించి స్పెషల్గా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఇక్కడ ఎగ్జామ్లో మెయిన్ స్ట్రెస్ వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ మీద ఉంటుంది. దాని తర్వాత ఏపీ జియోగ్రఫీ మీద క్వశ్చన్స్ అడుగుతాడు. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ బాగా చదువుకోండి. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి. ఇది కూడా చాలా ఈజియెస్ట్ టాపిక్, స్కోరింగ్ టాపిక్ అని చెప్పొచ్చు. అది కాకుండా ఈ COVID-19 ఎఫెక్ట్ తోటి దీని మీద స్పెషల్ ఫోకస్ పెరిగింది. సో ఫస్ట్ మీరు నా సజెషన్ ఏంటంటే జనరల్ స్టడీస్ మొత్తంలో ఫస్ట్ ఈ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, ఈ 3 టాపిక్స్ ఫస్ట్ చదువుకుంటే మీకు ఈజీగానే ఉంటుంది, ప్లస్ ఈ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకుంటే దీంట్లో వల్నరబిలిటీ ప్రొఫైల్ ఉందండి. వల్నరబిలిటీ ప్రొఫైల్ అంటే ఏం లేదు, మనకి వల్నరబిలిటీ అంటే అటాక్స్కి త్వరగా లోనయ్యే సంభావ్యత అని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక ఏరియాని తీసుకుంటే ఆ ఏరియా డిజాస్టర్స్కి ఎంతవరకు లోన్ అవుతుంది అనేది ముందే తెలుసుకోవడం వల్ల మనం ఆ డిజాస్టర్స్ని అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అన్నాము. ఇక్కడ ప్రివెన్షన్ అంటే మన అందరికీ తెలిసిందే. ప్రివెన్షన్ అంటే మనకి ప్రాబ్లం రాకుండానే దాన్ని నివారించే, అదే ప్రాబ్లం రాకుండా చేసే పద్ధతినే ప్రివెన్షన్ అంటాము. లైక్ మన COVID-19 వస్తుందని తెలిసి ముందే లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసాము, దాన్నే ప్రివెన్షన్ అనొచ్చు. నెక్స్ట్ మిటిగేషన్ అంటే కనుక వచ్చిన తర్వాత, ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని నుంచి ఎలా కోలుకోవాలనేది ఆలోచించడాన్ని మిటిగేషన్ అనొచ్చు, ఉపశమనం అని చెప్పొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ అండ్ GIS అన్నాడు.
సో ఇలా మీకు తెలియని పదాలు ఏమైనా వచ్చినప్పుడు కనుక దాన్ని డివైడ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమోట్ సెన్సింగ్ అన్నాడు అండ్ జిఐఎస్. రిమోట్ సెన్సింగ్ అంటే ఏం లేదు, మనకి రిమోట్ అంటే తెలిసిందే, టీవీ రిమోట్ ఎలా పనిచేస్తుందో మనకి ఐడియా ఉంది. టీవీని టచ్ చేయకుండానే ఆపరేట్ చేయడానికే మనం రిమోట్ని యూజ్ చేస్తాం కదా. సో అలానే రిమోట్ సెన్సింగ్ అంటే కనుక అవతల ఆబ్జెక్ట్ని టచ్ చేయకుండానే దాన్ని స్కాన్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గ్రాస్ప్ చేయడాన్ని రిమోట్ సెన్సింగ్ అంటాం. నెక్స్ట్ జిఐఎస్ అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అండి. మొత్తం ఏదైనా ఒక స్పెసిఫిక్ ఏరియా, ఒక స్పెసిఫిక్ జియోగ్రాఫిక్ ఏరియా ఉంటుంది కదా, ఆ ఏరియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడో ఒక చోట స్టోర్ చేయడాన్ని జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటాం. ఇక్కడ మనకు టాపిక్ ఏంటంటే ఈ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ రెండింటిని కూడా మనం విపత్తులను అరికట్టడానికి ఎలా యూజ్ చేస్తాం అనేది. ఇది కూడా భయపడాల్సిన టాపిక్ ఏం కాదండి, ఈజీగా 1 డేలో కంప్లీట్ చేసేసే టాపిక్. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే దీంట్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ దీని తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి, సుస్థిర అభివృద్ధి అంటాం. అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే మన అందరికీ తెలిసిందే పర్యావరణ పరిరక్షణ అని. ఇక ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదు, సుస్థిర అభివృద్ధి అంటే మనం రీసోర్సెస్ని యూజ్ చేసుకుంటాం కదా, అంతవరకు తెలిసింది కదా, నేచురల్ రీసోర్సెస్ని. ఈ నేచురల్ రీసోర్సెస్ని మనం యూజ్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి, మన భవిష్యత్తు తరాలకు కూడా ఈ నేచురల్ రీసోర్సెస్ని అందించాల్సిన రెస్పాన్సిబిలిటీ. సో సస్టైనబిలిటీ డెవలప్మెంట్ ఆర్ సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే మనం ఈ నేచురల్ రీసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ మన భావితరాలకు కూడా అందే ఏర్పాటు చేయడాన్ని సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అంటాము. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ ఉందనుకోండి, మన అవసరాలకి అంతా ఇప్పుడున్న పెట్రోల్ని వాడేసాం అనుకోండి, ఇంక భవిష్యత్ తరాలకి ఆ పెట్రోల్ అంటూ లేకుండా పోతుంది. అలానే నీరు కూడా. సో మన అవసరాలకి వాడుకుంటూ అట్ ది సేమ్ టైం భవిష్యత్ తరాల కోసం వాటిని సేవ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాన్నే సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అంటాం. అది ఎలా చేస్తామనేది చెప్పడాన్ని సస్టైనబిలిటీ డెవలప్మెంట్ అంటాము. ఇది కూడా మీకు ఈజీగానే అయిపోయే టాపిక్స్ అండి, రెండు కూడా సస్టైనబిలిటీ డెవలప్మెంట్, పర్యావరణ పరిరక్షణ, ఈ రెండు కూడా. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు జనరల్గా ప్రతి అభ్యర్థి ఎక్కువ భయపడే టాపిక్స్ ఈ రెండు అని చెప్పొచ్చు. కాకపోతే ఈ రెండింటి మీద ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి కంపేర్డ్ టు రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వీలైతే మీరు బ్యాంక్ క్లరికల్కి రిలేటెడ్ స్టడీ మెటీరియల్స్ ఏమైనా మార్కెట్లో దొరికితే అవి ప్రిపేర్ అయితే మంచిదండి. అవి అయితే కొంచెం ఎక్కువ డిఫికల్టీ లెవెల్ ఉంటాయి, ఎక్కువ స్టాండర్డ్స్ ఉంటాయి. సో మీరు అవే ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు గ్రూప్ ఎగ్జామ్స్లో చాలా ఈజీ అనిపిస్తాయి క్వశ్చన్స్. సో మెంటల్ స్ట్రెయిన్ తగ్గుతుంది. లేదు అనుకుంటే కనుక మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఉంటాయండి, టెక్స్ట్ బుక్స్, తెలుగు మీడియం కూడా దొరుకుతాయి, అవైనా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి కూడా డైలీ ఒక 1/2 అవర్ 1 అవర్ కేటాయించి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ ఈ రెండింటిని ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఎందుకంటే ఎగ్జామ్ ముందంటే చాలా టెన్షన్ వస్తుందండి, మీకు అంత ప్రిపేర్ అయ్యే టైం కూడా సరిపోదు. థియరీ సబ్జెక్ట్స్ అంటే ఎలానో చదివేసుకోవచ్చు, ఈ కొంచెం ప్రాక్టీస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ కాబట్టి ముందు నుంచి ప్రాక్టీస్ ఉండడం మంచిది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ కోసం మీరు వీలైతే మనకి మ్యాథ్ టేబుల్స్ మార్కెట్లో దొరుకుతాయండి, ఎక్కాల బుక్లు. అటువంటి ఒక ఎక్కాల బుక్ కొనుక్కొని 1 to 20 టేబుల్స్ చదువుకుంటే మంచిది, అంటే బై హార్ట్ చేసేయాలి. నెక్స్ట్ స్క్వేర్స్ ఒక 30 నెంబర్స్ వరకు స్క్వేర్స్, ఒక 15 నెంబర్స్ వరకు క్యూబ్స్, అలానే ఒక 10 నెంబర్స్ వరకు స్క్వేర్ రూట్స్ కూడా మీరు బై హార్ట్ చేస్తే మంచిది. సో దట్ వీటి వల్ల ఏంటంటే మీకు ఎగ్జామ్ హాల్లో ఎక్కువ టెన్షన్ పడకుండా ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ వీటి వల్ల ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన మార్క్స్ ఎక్కడికి పోవండి, కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే మన మార్క్స్ మన దగ్గర ఉంటాయి. అయితే మిగతా సబ్జెక్ట్స్ అనుకోండి మీకు ఆ క్వశ్చన్ తెలిస్తే పెడతారు, తెలియకపోతే లేదు. అదే 2 టాపిక్స్ అనుకోండి కొంచెం మినిమం ప్రాక్టీస్తో మన మార్క్స్ ఈజీగా గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ 2 టాపిక్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు మీరు. సో ఇకపోతే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్, ఎకనామిక్, సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ లీగల్ ఇంప్లికేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ అన్నాడు. సో ఇదంతా ఏంటంటే మనకు బైఫర్కేషన్ జరిగినప్పుడు దానివల్ల మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విభజనపరమైన, పరిపాలనపరమైన, ఆర్థికపరమైన, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు అని చెప్పొచ్చు. సో ఈ 11th టాపిక్ చేంజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి మనం కొంచెం అభివృద్ధి పదంలో నడవడానికి కూడా ప్రయత్నం చేసాము. లైక్ మన ఓల్డ్ సీఎం గారు కానీ, ప్రజెంట్ సీఎం గారు కానీ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా బైఫర్కేషన్ జరిగిందనే విషయం మర్చిపోయి ప్రజెంట్ అయితే కొత్త రాజధానిని ఏర్పాటు చేసే ప్లాన్లో కూడా ఉన్నాము. సో దీని మీద ఏంటంటే మీరు బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాబ్లమ్స్ కన్నా
ఆ బైఫర్కేషన్ని ఎదుర్కొని ప్రజెంట్ మనం ఎలా ముందుకెళ్తున్నాం అనే ఈ ఆస్పెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది. వీలైతే మీకు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ నెట్లో దొరుకుతుందని అది ఒకసారి ప్రాపర్గా చదువుకుంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా మనకి ఏపీ కరెంట్ సిచ్యువేషన్స్లో కరెంట్ అఫైర్స్లో కవర్ అయిపోతాయి మిగతా టాపిక్స్ అన్నీ కూడా. సో దీని గురించి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ 11 టాపిక్స్లో కూడా ఫస్ట్ మనం ఈజీగా కంప్లీట్ చేసే టాపిక్స్ ఏవైతే ఉన్నాయంటే అవి డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి. ఈ రెండు కాకుండా మనం బయాలజీ, వైరాలజీ ఈ టాపిక్స్ కూడా ఈజీగా కవర్ చేయొచ్చు, ప్లస్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. నెక్స్ట్ లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా బాగా చదువుకోవాలండి. సో ఇక్కడ వరకు ఇవి చదువుకుంటే కనుక మీరు ఈజీగా గట్టెక్కేచ్చు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో. మీకు ఇంకేమైనా డౌట్స్ కానీ లేదంటే ఏమైనా చదవడంలో ప్రాబ్లమ్స్ కానీ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నాకు తోచినంత హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.